జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పెద్దోళ్ళు సామెత చెప్తారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని చెప్పి. అంటే ఎవరిని బడితే వాళ్ళ కరిచే, లేదంటే ఇష్ట ప్రకారం వాగితే మెడి దెబ్బలు అయితే పడతాయన్నట్టు దానికి అర్థం అనమాట. సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాలే. ఇటీవలే ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ యమునా నదీ జలాలను హర్యానాలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తుందంట. ఈ డెకాయిట్ అయినటువంటి ఎవరు సరాయి తెగొన్నాడు కదా కేజ్రీవాల్, ఆయన ఆరోపించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి కేజ్రీవాల్ పైన భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద అల్లర్లను రెచ్చగొట్టడం, ద్వేషాన్ని ప్రోత్సహించడం, హాని కలిగించే ఉద్దేశంతో ఒకరిపైన తప్పుడు నేరం మోపడము, అదేవిధంగా పౌరుల మతపరమైన భావాలను అవమానించే ఉద్దేశపూర్వక మరియు హానికరమైన చర్యలకు పాల్పడడం వంటి అభియోగాలతో హర్యానా పోలీసులు కేజ్రీవాల్ పైన కేసు అయితే నమోదు చేశారు. ఇన్ని బెట్టా ఈయన బయటకు వచ్చాడా? ఒకసారి మీరు ఆలోచించండి. అసలు మీకు అందరికి బాగా తెలుసు, ఒక ఊర్లో రెండు వర్గాలు ఏర్పడితే ఎట్టుంటాయి అంటే, విలేజ్ కల్చర్ ఉండేవాళ్ళకి కొంచెం దీనికి బాగా అర్థం ఏంటది. అలా సరే, రెండు ఊళ్ళ మధ్యన గొడవ అయితే, రెండు జిల్లాల మధ్యన గొడవ అయితే, అట్లాంటిది ఏకంగా ఈయన గారు చేసిన పని ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య గొడవ పెట్టాలని చెప్పి ట్రై చేశాడు. ఏది? ఈయన రాజకీయ స్వార్థం కోసం, ఈయన అధికార వ్యామోహం కోసం రెండు రాష్ట్రాల మధ్య గొడవలు రేపాలని చెప్పి లేని పనంతా వేసినాడు. అవునా కాదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కేజ్రీవాల్ వ్యాఖ్యలు రాజకీయంగా అయితే తీవ్రమైనటువంటి దుమారాన్ని అయితే రేపినాయి. హర్యానా కోర్టు కూడా ఈ నెల 17వ తారీఖున న్యాయస్థానం ముందు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేసింది. అర్థమవుతుందా? ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఈ పాపం మామూలుది కాదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్యలో, రెండు రాష్ట్రాల ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి ఇద్దరు కూడా కొట్టుకునేటట్టు అన్ని వ్యాఖ్యలు చేసినాడు. ఇలాంటి వాళ్ళను కత్తికో కండగా నరికినా కూడా పాపంలే. కానీ మనకేంటంటే అటువంటి చట్టాలు మనకు దగ్గర లేవు. కాబట్టి మనకు ఉండే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టపరంగానే మనం మూవ్ అవ్వాలా. సరే, ఇంకేం జరుగుతుందో చూద్దాం. కానీ ఈయన గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి మామూలు వ్యాఖ్యలు అయితే కాదు. ఇట్లాంటి వాళ్ళను అసలు ఎట్టి పరిస్థితులు కూడా క్షమించకూడదు. కేవలం వీళ్ళ అధికారం కోసం, ఈయన గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం కోసం ఇటువంటి దారుణమైన వ్యాఖ్యలన్నీ కూడా చేసినాడు. ఇంకొక మాట, ఈయన గారు రేపు పొద్దున్నే పోయి ఇది ఆమ్ ఆద్మీ పార్టీ జెండా పట్టుకొని, ఆ సింబల్ పట్టుకొని హర్యానాలో ప్రచారం చేయగలుగుతాడా? మెట్లతో ఒకటి రోళ్ళ. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మిత్రులారా, నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.